వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. పేర్ని నాని, మాజీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రి, జగన్మోహన్ రెడ్డి ఇంటి కాపలా కుక్క. ఎన్టీ రామారావు గురించి, భారతరత్న గురించి మాట్లాడుతున్నాడు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు ఆయనకి భారతరత్న ఎప్పుడు తెచ్చుకోవాలి, ఎప్పుడు ఇప్పించుకోవాలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల అభిమానులు ఇష్టం. దాని గురించి నాని మాట్లాడటం ఏంటో అర్థం కాని పరిస్థితి. నాని మాట్లాడితే నాని జగన్మోహన్ రెడ్డి అధ్యక్షులుగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పని చేస్తున్న కార్యదర్శి సెకండ్ని అడ్డం పెట్టుకుని చేస్తున్న రాజకీయాల గురించి మాట్లాడాలి. లేదంటే వైఎస్ రాజారెడ్డికి హింసారత్న, వైఎస్ రాజశేఖర రెడ్డికి దోపిడీ రత్న, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి గొడ్డల రత్న బిరుదులు తెచ్చుకునే ప్రయత్నం చేయాలి. అది మానేసి తెలుగుదేశం పార్టీ గురించి, రామారావు గారి గురించి, భారతరత్న గురించి అవసరమా నాని అంటూ ఇవాళ తెలుగుదేశం పార్టీ శ్రేణులు, ప్రజలు ప్రశ్నిస్తున్నారు. దీని మీద విశ్లేషించడానికి మనతో కూడా ఉన్నారు తెలుగుదేశం పార్టీ మహిళా నేత సూర్యదేవర లత గారు. వారిని అడిగి మనం విశేషాలు తెలుసుకుందాం. నమస్తే లత గారు. నమస్తే. గొడ్డల పార్టీ అధినేత గొడ్డల రత్న బిరుదు తెచ్చుకునే ప్రయత్నం చేయకుండా జగన్మోహన్ రెడ్డికి తెలుగుదేశం పార్టీ గురించి, రామారావు గారి గురించి, భారతరత్న గురించి మాట్లాడుతున్నారు. వీళ్ళకి అవసరం అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మీరు ఎట్లా విశ్లేషిస్తారు? అంటే జగన్మోహన్ రెడ్డికి నిన్న జరిగిన మహానాడు జీర్ణించుకోలేకపోతున్నాడు. సో అక్కడ ఎంతమంది ఆయన దగ్గర తిట్లు తింటున్నారు. జగన్మోహన్ రెడ్డికి ప్రస్తుతం జీర్ణించుకునే పరిస్థితిలో లేడు. మొన్న ఏదో మాట్లాడి తన కుటుంబ 6 దశాబ్దాల చరిత్రని సోషల్ మీడియా ఎండగట్టేటప్పుడు మూర్చొచ్చి పడిపోయిన వరకు లేగలేదంట. ఇంకా కోలుకోలే మనిషి. కోలుకోలేదు. నిన్న మొన్న ఒక డైవర్షన్ పాలిటిక్స్ తీసుకొద్దామని చెప్పి ఒక ప్లాన్ చేశాడు. అంటే మెగా డిఎస్సి గురించి ఆఫీసులకు వెళ్ళి అక్కడ ధర్నాలు చేయటం కానివ్వండి, ఇంకోటి ఏదో ఒక బుక్ రిలీజ్ చేసుకోవటం కానివ్వండి. ఆ వెన్నుపోటుకు మించిన జగన్మోహన్ రెడ్డికి మించిన వెన్నుపోటు ఇంకొకటి ఉండదు. ఆయన మళ్ళీ ఒక వెన్నుపోటు బుక్ రిలీజ్ చేయటం కానివ్వండి, దీనిలో ఎక్కడా కూడా సక్సెస్ అవ్వలేదు. సో అదేదో ఆ మహానాడిని పక్కన పెట్టేసి దీన్ని ఈయన పెట్టిన ఏదైతే ఈయన బుక్ రిలీజ్ చేశాడనేది అదే కానివ్వండి, ఆ ధర్నా చేసిందే కానివ్వండి, ఇది హైలైట్ అవుతుందని చూసారు. ధర్నా అంటున్నారు. మెగా డిఎస్సి, వంచన డిఎస్సి అని ధర్నా చేశారా? అదే డిఎస్సికి వెన్నుపోటు పొడిచి ప్రజలను ముంచి, విద్యార్థులు ఉన్న వాళ్ళని నట్టడం ముంచి, ఎన్నికలకు ముందు డిఎస్సి అంటూ ప్రకటించి సాక్షికి 100 కోట్ల రూపాయలు డైవర్ట్ చేసుకుని తానే కేసులు ఇప్పించి ఆపించాడు డిఎస్సిని. మెగా డిఎస్సి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కానివ్వండి, రాజశేఖర్ రెడ్డి 6 సంవత్సరాలు సీఎంగా చేసినా కానీ ఎక్కడ ఒక్క జాబ్ ఇచ్చిన లేదు. అలాంటిది వీళ్ళు ఈరోజు చెప్తే ప్రజలకు అది ఓపెన్గా స్టేట్మెంట్ అండి. అది ఓపెన్ స్టేట్మెంట్ ప్రజలు చూసుకుంటారు. ఆ టైంలో ఆ పీరియడ్లో ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి, ఇప్పుడు ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయి అనేది అది ప్రజల దృష్టికే వదిలేసేస్తే ప్రజలు చూసుకున్నారు. సో అది ఎక్కడ సక్సెస్ అవ్వలేదు వాళ్ళు చేసిన ప్రచారాలు. సో దాంతో ఆయనకి ఇంకా ఎన్ని టీవీలు పగలగొట్టుంటాడో, ఏం జరుగుంటుందో అది మనం ఊహించగలం. దాన్ని సస్టైన్ చేయాలి, వీళ్ళేదో మాట్లాడాలనేది ఎన్టీఆర్ గారి గురించి, భారతరత్న గురించి వీళ్ళకెందుకో అంత బాధ. మా ఎన్టీఆర్ గురించి మాకు తెలియదా? మా ఎన్టీఆర్ గారికి ఏం చేయాలనేది మాకు తెలియదా? నువ్వు చెప్తే తెలుసుకునే స్థాయిలో లేరు ఇక్కడ. నువ్వు ఎన్టీఆర్ ఫ్యామిలీలో ఎలా చిచ్చు పెట్టాలి? ఎవరో ఒక ఆవిడని పెట్టుకొని ఉన్నాడు కదా ఎన్టీఆర్ ఫ్యామిలీ అని చెప్పుకుంటూ, ఆవిడని పెట్టుకొని ఏదో మాట్లాడి ఇచ్చేసేస్తే ఆ ఫ్యామిలీలో ఎలా డివైడ్ చేయాలి అనే కుటిల రాజకీయాలు చేసే వ్యక్తులు మీరు మాట్లాడతారు. ఫ్యామిలీని విడగొట్టే రకమైన ఇది జగన్మోహన్ రెడ్డి పార్టీకే చెల్లుతుంది. ఎందుకంటే ఆయన ఫ్యామిలీ కూడా అదే కదా. ఆవిడ అన్నారు కాబట్టి ఒక మాట మాట్లాడాలనిపిస్తా ఉంది. కడివెడ్డ పాలలో విషకుప్త పడితే పాలని విరిగిపోయినట్టే ఒక సెకండ్ అని తీసుకొచ్చి ఆనాడు రాజశేఖర రెడ్డి చేసిన ప్రయోగమే ఆ సెకండ్ అంటూ కూడా ప్రచారం ఉంది. ఎంతవరకు నిజమో మీరే చెప్పాలి. అంటే ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారు మనం చూసాం చాలా వరకు కూడా ఆయన చేసిన రాజకీయాలంతా హత్యా రాజకీయాలు ఒకటి, మత కల్లోలో ఒకటి, అడుక్కోసారి సీఎంలు మార్చిన చరిత్ర కానివ్వండి కాంగ్రెస్ పార్టీలో. ఇట్లాంటివి ఎన్టీఆర్ గారికి ఒక ఇది అంటకట్టాలి అనే ప్రయత్నం చేయటమే కానివ్వండి, ఇట్లాంటివన్నీ కూడా ఆవిడ అదే కదా. ఎన్టీఆర్ గారు చనిపోయినప్పుడు ఆవిడ చెప్పిన మొదటి వ్యక్తులకి ఎవరు? కాంగ్రెస్ పార్టీలో వాళ్ళకి చెప్పింది. సో ఆ రోజున ఆయనతో పాటు ఉన్న వాళ్ళకి చెప్పలేదు. తెలుగుదేశం క్యాడరు అంటే చాలా వరకు కూడా ఎన్టీఆర్ గారు బతుకున్నప్పుడు ఎన్టీఆర్ గారితో ఉన్నారు, వాళ్ళకు కూడా చెప్పలేదు కదా. టెలిఫోన్ రాజశేఖర రెడ్డికి చేసిందంట. కాకపోతే ఆయన ఇచ్చిన సలహా ఏంటంటే నాకు చేసినట్టు చెప్పకండి, పెద్ద ఆయన ఇంకొక ఆయన ఉన్నాడు కాంగ్రెస్లో, ఆయనకి చెప్పండి డైవర్ట్ అవుతుందని చెప్పాడంట ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి. అదే ఆ రోజు ప్రధానిగా ఉన్న వ్యక్తికి ఫోన్ చేసి చెప్పుకున్నారనేది ఒక టాక్ నడుస్తూ ఉంది. సరే ఏదేమైనా ఆవిడ కాంగ్రెస్ వాళ్ళనైతే కలిసింది, ఫోన్ చేసిన మాట వాస్తవం, ఇది ఎవరు కాదనలేని సత్యం.
కాకపోతే ఇక్కడ ఇంకోటి, ఈ రోజున భారతరత్న గురించి మా నాయకుడికి, మా అధినాయకుడికి మాకు తెలుసు ఏమి చేయాలి, ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది. మేము తీర్మానం పెట్టుకుంటాం, సెంట్రల్ గవర్నమెంట్ కూడా కరుణించాలి, వాళ్ళు ఇచ్చినప్పుడు తీసుకుంటాం. సో మధ్యలో మీ బాధ ఏంటో నాకు అర్థం కాల. సో మీ నాయకుడి మీద వచ్చే నిందల గురించి ఎలా చెడపాలి, ఏం చేయాలనేది. రాజారెడ్డి గారు కత్తులు బాంబులకి వాళ్ళకో బిరుదు ఇవ్వాలి, వాళ్ళకి భారతరత్న వాళ్ళకి ఇప్పించాలని మీరు ప్రయత్నించండి. హింసారత్న వాళ్ళకు, రాజారెడ్డికి ఒక హింసారత్న ఇప్పించండి. కత్తులతో బాంబులతో ఎలా ఇది చేయాలి, అవతల వాళ్ళని చంపాలని. ఒకటి ఇంకోటి, రాజశేఖర్ రెడ్డికి ఎలా దాచుకోవాలనే దానిలో ఆయనకు ఒకటి ఇప్పించండి. దోపిడీ రత్న బాగుంటుంది, అది దోపిడీ రత్న ఇచ్చుకోండి. ఇంకొకటి, మన జగనన్నకి ఏమి ఇచ్చుకోవాలి, హత్యా రాజకీయాలు చేయటం కానివ్వండి, కుటుంబాలని పక్కకు తోసేయటం కానివ్వండి, వెన్నుపోటు ఎలా చేయాలనేది కానివ్వండి, గొడ్డల రత్న ఎట్లా ఇవ్వాలో దాన్ని ఆలోచించుకోండి. అంతేగాని మీ నాయకులకు మీరు ఇచ్చుకోండి, మీరు దానికోసం ఫైట్ చేయండి, మీ నాయకుల కోసం మీరు ఫైట్ చేయండి, మీ అధినాయకుడికి ఏం చేయాలో చూడండి. అంతేగాని మా నాయకుడి కోసం, మా అధినేత కోసం మీరేం బాధపడాల్సిన పని లేదు. ఎన్టీఆర్ గారి కోసం ఖచ్చితంగా బీజేపీ గవర్నమెంట్ ఉన్నప్పుడే భారతరత్న ఇస్తుంది, దానికి ఎలాంటి సందేహము లేదు. వాళ్ళు ఇస్తారు, సత్కరిస్తారు. అది మాకు ఆ నమ్మకం ఉంది. మేము పెట్టే ప్రపోజల్ మహానాడులో మేము తీర్మానం చేస్తాం. మేము ప్రతిసారి మేము గుర్తు చేసుకుంటాం, కానీ వాళ్ళకి ఇవ్వాలన్నప్పుడు ఇస్తారు కదా. సో దీన్ని మేము అడగటం జరుగుతూనే ఉంది. సో వాళ్ళు ఇస్తారు, వాళ్ళు ఇచ్చే వరకు మేము ఆగుతాం. ఇప్పుడు వీళ్ళకేంటండి బాధ? కాకపోతే ఎంతో మందికి భారత రత్న అట్లాంటి ఇప్పించిన చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు రామారావు గారికి భారత రత్న తీసుకోవాలో తెలియదండి, వీళ్ళు చెప్పాలా? భారతరత్న అనేదండి మనం ఒక గౌరవం కోసం ఎన్టీఆర్ గారిని అంత ఆ స్థాయిలో గుర్తించాలనేది ఒక అందరికీ కూడా, తెలుగువారి అందరికీ కూడా ఉంటుంది, దానిలో కాదనం. ఇంకోటి ఏంటంటే అండి, ఆయన ఎప్పుడు ఎన్టీఆర్ గారు అవార్డుల మీద ఎప్పుడూ ఆయనకి ఇంట్రెస్ట్ కూడా లేదు. ఆయన ఎప్పుడూ చెప్పేవాళ్ళు, మనం ఏం చేసాం, మనం ప్రజలకు దగ్గరగా ఉన్నామా లేదా అని ఆలోచించిన ఎన్టీఆర్ గారు, మీరు చూడండి ఆయన చేసిన అన్ని పౌరాణికం కానివ్వండి, సాంఘికం కానివ్వండి, అన్ని రకాలుగా మనం చూస్తే జానపదం కానివ్వండి, ఇన్ని చేసిన వ్యక్తి ఏ రోజైనా ఆయన అవార్డుల మీద మోజు కనపడిందా? ఎక్కడా కూడా అవార్డుల మీద మోజే లేని వ్యక్తి. చూస్తే ఆయనకన్నా కొంచెం ఆయన స్థాయి అన్ని చేయకపోయినా కూడా కొంతమందికి వచ్చాయి. సో అది ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్నారనా లేదనా అని కాదు, ఆయన ఏ రోజు కూడా ఆయనకి అవార్డుల మీద ఇంట్రెస్ట్ లేదు ఎన్టీఆర్ గారికి. సో నేను ప్రజలకు ఎంత దగ్గరగా ఉన్నాను, ప్రజలకి నేను ఏం చేయగలుగుతున్నానని ఆలోచించిన వ్యక్తి ఎన్టీఆర్ గారు. సో అలాంటప్పుడు మీరు ఈ రోజున ఎన్టీఆర్ గారిని వీళ్ళు తలకెత్తుకొని మేము మాట్లాడుతున్నామని మాట్లాడడం అనేది అదే వాళ్ళ నాయకుడిని సంతృప్తి పరచడానికి మాట్లాడితే జోకర్లు అవుతారు వీళ్ళు. నిన్న ఎన్టీఆర్ గారికి నివాళులు అర్పిస్తా శూర్పణఖ వచ్చి అవాకులు జవాకులు పేలి విషం కక్కెళ్ళింది. అసలు అక్కడ దాకా రానివ్వటమే కార్యకర్తలు తప్పు అనిపిస్తూ ఉంది. ఆవిడ వచ్చి మాట్లాడిన తర్వాత ఎందుకు రానిస్తున్నారు, అలా మాట్లాడే అవకాశం ఎందుకు కల్పిస్తున్నారు ఆవిడ? ఇప్పుడు ఎన్టీఆర్ గారి విగ్రహం దగ్గరికి, ఆ సమాధి దగ్గరికి కూడా అనుకోండి, ఆల్ పార్టీస్ వచ్చాయి. నిన్న తీసుకుంటే బీఆర్ఎస్ వాళ్ళు వచ్చారు, కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు, అన్ని పార్టీల వాళ్ళు వస్తున్నారు. సో దాన్ని అక్కడ కూడా ఎవరు కూడా అడ్డగించట్లేదు. సో మన ఒక తెలుగుదేశానికి సంబంధించింది అనేది ఎక్కడ మాట్లాడటం లేదు. ఎందుకంటే అక్కడ ఒక కారణం ఏంటంటే అందరూ కూడా ఎన్టీఆర్ గారి శిష్యులుగా ఉండి వెళ్ళిన వాళ్ళు కాబట్టి ఎవరిని కూడా అడ్డగించరు. సరే, ఈవిడ వచ్చిన మర్యాద కాపాడుకోలేకపోతే నెక్స్ట్ జరిగే విషయం ఏంటంటే అక్కడ తన్నులు తింటమే. గతంలో ఆవిడ మీద తిరగబడ్డారు, కొట్టబోయారు. మళ్ళా ఆ రోజులు తెచ్చుకోవాలని చూస్తుందేమో కానివ్వండి. అలాంటి రోజు రాకుండా ఉండాలి అని అంటే నోరు అదుపులో పెట్టుకోవాలి. సో ఖచ్చితంగా ఆ రోజులు కూడా వస్తాయి, దగ్గరలోనే ఉన్నాయని అనిపిస్తుంది ఆవిడ మాట్లాడే మాటలు చూస్తుంటే. ఇప్పుడు మనిషిగా ఒక నార్మల్ మనిషికైనా వెళ్ళి అక్కడ దండం పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఎన్టీఆర్ గారి సమాధి దగ్గరికి వచ్చి చూడాలి. ఇప్పుడు హైదరాబాద్ ఎవరైనా వస్తే ఎన్టీఆర్ గారి సమాధిని చూసి వెళ్ళాలి అని అనుకుంటారు. సో అంత ఉన్నతంగా ఉన్న ప్లేస్లో వచ్చి అవాకులు చెవాకులు రాజకీయాలు, నీ కక్ష తీర్చుకోవాలనటానికి నువ్వు ఎట్లా ఒక మీడియాని పెట్టుకొని మాట్లాడుకుంటూ ఉంటావు కదా. జగన్మోహన్ రెడ్డికి ఒక ఛానల్ ఏడ్చింది కదా, ఆ ఛానల్లో కూర్చొని ఎట్లాగో వాగుతూనే ఉంటావు కదా. అలాంటిది వచ్చి అక్కడ ఎన్టీఆర్ గారి దగ్గర ఎవరైనా వచ్చి రాజకీయాలు మాట్లాడుతున్నారా? ఆయనతో ఉన్న అనుబంధం గురించి షేర్ చేసుకొని వెళ్తున్నారు. అంటే వీళ్ళ నైజం ఏంటనేది అక్కడ క్లియర్గా కనపడుతుంది. ఎప్పుడో ఒకరోజు అదే అభిమానులు, పార్టీ వాళ్ళ అవసరం లేదండి, అభిమానులే తన్నే రోజులు దగ్గరలో ఉన్నాయి ఆవిడకి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదో పదవి ఒకటి వెలగబెడతా ఉంది. నేను వచ్చింది ఏదో అవాకులు జవాకులు పేలి వెళ్ళింది.
ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి చేత నివాళులు అర్పించలేకపోయింది. కనీసం బ్రతిమాలుకుని ఆయనకి నివాళులు అర్పించడం బాగుంటుందని కూడా చెప్పించుకోలేకపోయింది. సిగ్గు ఉండే మహిళ అయితే ఆవిడ అంటే ఎన్టీఆర్ ఆశయాలు ముందుకు తీసుకెళ్తుందంట. అసలు మనిషేనా ఆ మాట మాట్లాడటానికి? ఎన్టీఆర్ గారి విగ్రహాలు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈడ్చారు, తాళ్లు కట్టి లాగారు, బోర్డులు దోసేశారు, విగ్రహాలు పగలగొట్టారు. ఆయన మీద ఉన్న యూనివర్సిటీని పేరు తీసేసి మార్చిన రోజు ఎక్కడుంది? తన్నేవాళ్ళు లేకపోతే ఈవిడ్ని ఎవడు పట్టుకొని ఇట్లాగే వాగుతుంది. ఏ రోజో ఒక రోజు చక్కగా మీరు చెప్పినట్టు కార్యకర్తలు బుద్ధి చెప్తారా, తెలుగుదేశం అభిమానులకు బుద్ధి చెప్తారా, ఎన్టీఆర్ గారి అభిమానులు బుద్ధి చెప్తారా? చెప్పే రోజులైతే దగ్గరలోనే ఉన్నాయి అనేది అయితే స్పష్టంగా కనపడుతుంది. ఎన్టీఆర్ గారి మీద ప్రేమ, సిగ్గులేని మాటలు మాట్లాడుతుంది. ఒక మహిళగా కూడా విలువిచ్చేలెట్లు లేదు ఆవిడని చూస్తుంటే. ఎందుకంటే ఆవిడ మాట్లాడే మాటల్లో ఎన్టీఆర్ గారికి ఎన్ని అవమానాలు జరిగాయి 5 ఏళ్ళు, ఏ రోజైనా ఖండించిందా? ఆ సిగ్గు లేకుండా అదే మీడియాలో కూర్చొని మాట్లాడుతుందంటే ఆఖరికి ఒక అభిమాని ఫోన్ చేసి అడిగితే పెట్టేశారని బూతులు తిడుతుంది వాడిని ఫోన్లో. వాళ్ళని బూతులు తిట్టిన మహిళ కదా ఈవిడ. ఎన్టీఆర్ గురించి అంత ప్రేమ వెలకపోయటానికి చీచి. ఇలాంటి మహిళని కూడా మాట్లాడటానికి కూడా పనికిరాదు. ఇలాంటి ఆవిడ మాట్లాడే మాటలేనా అవి? ఈవిడికే ఒక్కటే అభిమానం ఉన్నట్టు, ఇంకా ఇంతమంది అభిమానులందరూ అభిమానులు కాదన్నట్టు ఈవిడ మోసం చేసి ఇప్పుడు మొగుడిని వదిలిపెట్టి వచ్చి ఇంకొకళ్ళ దగ్గరకు వచ్చింది అని అంటేనే ఆవిడ క్యారెక్టర్ ఏంటి, ఆవిడేంటి అనేది అర్థమవుతుంది. సో అలాంటి మహిళని గురించి మాట్లాడడం అనేది సిగ్గుచేటండి. క్యారెక్టర్ లేని వ్యక్తులు, ఇతర పార్టీల వ్యక్తులు బయటకు వచ్చి రామారావుకి నివాళులర్పిస్తూ అవాకులు చవాకులు పెరడాన్ని సహించే పరిస్థితి లేదని, ఇంకోసారి ఇలా మాట్లాడే పరిస్థితి వస్తే చేతులతో సమాధానం చెప్తా ఉంటూ విశ్లేషించిన లత గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.